ఏదైతే 296 కానీ 388 కానీ గత ప్రభుత్వం మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే చెప్పారో 60,000 పట్టాలు విశాఖపట్నంలోనే మీరు కూడా మంత్రిగా ఉన్నారు. వాటికి 2 ఏళ్లలోనే పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాని వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటువంటిగా నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి మొట్టమొదటి పట్టా అధ్యక్ష. ఇంతకుముందు అసైన్డ్ ల్యాండ్స్ ఉండొచ్చు, డీఫామ్ పట్టాస్ ఉండొచ్చు, కానీ ట్రాన్స్ఫరబుల్ రైట్స్తో ఇచ్చినటువంటి మొట్టమొదటి పట్టా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 296 కానీ 388 కానీ దానికి సంబంధించి ఆ 2 ఏళ్ల తర్వాత కాలపరిమితి తర్వాత రిజిస్ట్రేషన్ సౌకర్యం కలగకపోవటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల దాన్ని మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ప్రత్యేకమైనటువంటి సమావేశాలు గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన సమావేశం విశాఖపట్నంలో పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక ఉన్నతాధికారులతో 2వ సమావేశం జరిగింది. ఆ 2 సమావేశాలతో ఈ జీవో నెంబర్ 30 దాని పరిష్కారం చూపుతూ వచ్చినటువంటి జీవో అధ్యక్ష. ఇక్కడ నేను మంత్రి గారిని కోరేది, ఈ 2 సమావేశాల వల్ల చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. రెవెన్యూ పరంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అంశాలు కానీ ఏవైనా సరే, నేను కూడా మీరు ఈ సభ జరుగుతున్నప్పుడే రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాలు అనేక ప్రశ్నల రూపంలో వస్తున్నాయి కాబట్టి సభ్యులతో మీరు ఒక ప్రత్యేక సమావేశం పెడితే బాగుంటుంది అన్నప్పుడు మీరు పెడతామని అన్నారు. పెడితే డెఫినెట్గా ఇలాంటి పరిష్కారాలు వస్తాయి. ఎందుకంటే ఈ జీవో 29 వెలగపూడి గారు చెప్పినట్టు 28నే ముఖ్యమంత్రి గారి సమావేశం అయితే నెక్స్ట్ డేనే 29నే ఈ జీవోని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మళ్ళీ 2 నెలలు గడిచిన ఈ కన్వేయన్స్ డీడ్ విషయంలో చిన్న చిన్న అంటే ఆ డౌట్స్ వస్తున్నాయి. క్లారిఫికేషన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎంత ఫీజు, ఎందుకంటే 100 గజాలు కన్నబాబు గారు జీవోలో క్లారిటీ లేదంటారా? లేదు అధ్యక్ష, నేను చెప్తున్నాను. కన్వేయన్స్ డీడ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కావాలని జీవో ఇచ్చారు. జీవో కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఏదైతే 100 గజాల్లోపు గతంలో ఇచ్చాం, ఎంత ఫీ స్ట్రక్చర్ కట్టాలి, కన్వేయన్స్ డీడ్ అల్లి మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది ఉచితంగా అన్నాం కాబట్టి ఉచితమా కాదా అనేటువంటిది జిల్లా అధికారులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉంది. ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఒక క్లారిఫికేషన్ చేయడానికి ఏదైనా ప్రత్యేక సమావేశం పెడితే బాగుంటుంది అనేటువంటిది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రధానంగా ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఒక ప్రశ్న లేకపోతే ఆల్మోస్ట్ అన్ని నగరాల్లో ఉండే సమస్య అధ్యక్ష. 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయిపోయింది. గతంలో ఉండేటువంటి ఆ క్లాసిఫికేషన్ సంబంధించి చెరువులు ఉండొచ్చు, వాగులు ఉండొచ్చు, అక్కడ అంతా బిల్టప్ అయిపోద్ది అధ్యక్ష. ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ వ్యవసాయం లేదు, ఆయకట్టు లేదు, చెరువు గర్భం లేదు, బిల్టప్ అయినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కాలనీలకు కూడా మనము అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని మన పట్టాలు ఇవ్వలేకపోతున్నది. ఇది ప్రతి ఊరిలో ఉంటుంది. విశాఖపట్నంలో అయితే ఎయిర్పోర్ట్ ముందే కాకానినారు అధ్యక్ష, మా నియోజకవర్గంలో కేఆర్ఎం కాలనీ అధ్యక్ష, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెతారదిబ్బ అధ్యక్ష, గంభీరం అధ్యక్ష. ఇలాంటివి ఇప్పుడు ఈరోజు విజయవాడలో కూడా ఉండొచ్చు అధ్యక్ష. వీటికి సంబంధించి ఇప్పుడు ఏపీ వాటా యాక్ట్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ మీరు చెప్తున్నవన్నీ ఏం చెప్తున్నాయి అధ్యక్ష? చెట్లు తీసేస్తే మరలా చెట్లు నాటాలి, చెరువులు క్లోజ్ అయితే, ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికీకరణ జరుగుతుంది అధ్యక్ష, ఇండస్ట్రీ జరుగుతుంది, అందులో చెరువులు ఉన్నాయి, వాళ్ళు ఆల్టర్నేట్గా క్రియేట్ చేస్తున్నారు పాండ్స్ని. అదేవిధంగా విశాఖపట్నం నగరానికి సంబంధించి అయితే కేబీఆర్ మనకి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన టైంలో ఆల్మోస్ట్ 2,000 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ నిర్మించారు అధ్యక్ష. ఆల్టర్నేట్ మనం రిజర్వాయర్ని క్రియేట్ చేసుకోగలం, కెనాల్స్ వచ్చినాయి కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఆల్టర్నేట్గా ఏదైతే వాల్టా యాక్ట్ చెప్తుందో ఆ రకంగా మనకు ఉండేటువంటి ఆల్టర్నేట్ చెరువులు క్రియేట్ చేసుకోకపోయినా ఈ శాశ్వతంగా ఈ చెరువుల్లో కానీ ఆ చెరువు గర్భంలో గత క్లాసిఫికేషన్ పరంగా ఇబ్బందులుండి మనం పట్టాలు ఇవ్వలేని వాటికి కూడా ఒక పరిష్కారం చూపుతూ ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సభ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవ సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే వెలగపూడి రామకృష్ణ గారు, గణబాబు గారు, వెంకట్రావు గారు అందరూ కూడా అంటే భూ సమస్య చెప్తున్నా. గద్దె రామ్మోహన్ రావు గారు లాస్ట్ చెప్తాను, సీనియర్ మోస్ట్ హ్యాండ్సమ్ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు సార్. సార్ నేను ఎందుకంటే అధ్యక్ష భూమి అనేది ఒక ఎమోషను, ఒక అటాచ్మెంటు, భవిష్యత్తు గురించి ఆలోచన పెట్టే ఒక ఇది సార్. తల్లి మన భూమాత అంటాం, భూతల్లి అంటాం, అట్లనే ఇళ్ల పట్టాలు కూడా సార్ అధ్యక్ష ఒక అందరికీ కూడా ఒక హక్కుగా భావిస్తారు. అది వాళ్ళు సొంతంగా ఉంటే బాగుంటుంది చెప్పే ఆలోచనతోనే
పేద ప్రజలు చాలా దాని మీద ఆశ పెట్టుకుంటారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముందుగా గౌరవ బోండా ఉమ్మగా చెప్పినట్టయితే గతంలో వాళ్ళు ఇచ్చారుగా మనం ఇచ్చేద్దాం అన్న టైప్లో అయితే మనం కూడా చాలా ఇబ్బందులు పడతాం అధ్యక్ష. ఆ చెప్పిన తీరు కరెక్ట్గా లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడు కూడా పేదల పక్షాన ఉంటారు. ఎప్పుడు కూడా పేదలకి అన్ని హక్కులు ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. మన సిద్ధాంతం కూడా, పార్టీ సిద్ధాంతం కూడా అధ్యక్ష, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పే లక్ష్యంతోనే పుట్టినటువంటి పార్టీ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ. ప్రతి పేదవాడికి ఉండాలని చెప్పేసి ఏదైతే సమస్యలు గత జీవోల్లో కుదరట్లేదో ఆ జీవోలన్నీ కూడా మార్చి పేదలకు మంచి జరిగే విధంగా కొత్త జీవోలు తీసుకురావాలి, ప్రతి పేదవాడికి కూడా నివాస యోగ్యత ఇల్లు కల్పించాలి లక్ష్యంతో ఎన్నో మీటింగులు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే 150 గజ అంటే వారు చెప్పింది బేసిక్గా కాలింగ్ అటెన్షన్ పిలిచిన అధ్యక్ష 55 జీవో కోసం అధ్యక్ష, 30కి విలీనం గురించి అధ్యక్ష. అయితే 55 అనేది సపరేట్ ఇది అధ్యక్ష. అది ఒక గతంలో వారు అడిగినటువంటి వాటన్ని కూడా రెగ్యులైజ్ చేసుకునేది, ఎలిమినేట్ చేసుకునే అవకాశానికి ఒక అవకాశం ఇచ్చారు అధ్యక్ష 55 జీవోలో. కానీ అప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఎప్పటి నుంచో కూడా గత 40-50 సంవత్సరాల్లో కూడా ఇలాంటి జీవోలు చాలా వచ్చినాయి. ఎప్పటికప్పుడు సమయం మార్పిస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క ఏదైతే లోపల ఉన్నటువంటి వివరణలు కానీ వారి సవరణలు కానీ మారుస్తూ వచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏదైతే బండ్ రెగ్యులేషన్ చెప్పారో సోదరులు, అది ఆల్రెడీ బండ్ రెగ్యులేషన్ అనేది అంటే మామూలుగా మాకు తెలుసు అధ్యక్ష, చెరువు పూర్వం ఒక అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని కూడా ఏది కూడా రిజిస్టర్ చేయకూడదు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అది రెవెన్యూ పరిధిలో కానీ CCLA పరిధిలో లేదు. అలాగే ఏదైతే కెనాల్ బండ్ చెప్పారో అది స్టేట్ టెక్నికల్ టీం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. గౌరవ బోండా ఉమ్మగా చెప్పినటువంటి కెనాల్ ఎంక్రోచ్మెంట్ ఇది, ఎందుకంటే అది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చేసేది కాదు అధ్యక్ష. అలాగే ఏదో CCLA గారు ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా అధ్యక్ష ఒక ప్రణాళికాబద్ధంగా వారి కోరిక మీద ట్రాన్స్ఫర్ అవుతారు తప్ప ఇది వారికి ఏదో ఫేవర్ చేయబోయారని కాదు. ఏదైతే పేదవాడికి మంచి చేయాలో చాలా పారదర్శకంగా, చాలా న్యాయపరంగా వాడికి మంచి చేయాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకనే 150 గజాల వరకు జెన్యున్గా ఉండి పేదలున్న రెగ్యులేట్ చేసి ఉపయోగం ఉండదు. నాకు బాగా బలం ఉందని చెప్పి అడ్డగోలుగా ఆక్రమణ చేసుకొని అవి కూడా చాలా మంది చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. పేదవాడికి మన గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏ జీవో ఇచ్చామో వాడికి ఇబ్బంది లేకుండా అన్ని సరళతలను చేసి చేయాలి. ప్రాబ్లమ్స్ ఒకవేళ 1-2 ఉంటే, కానీ ఏదో అధికార బలం ఉందని లేకపోతే పదవులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా అన్ని ఆక్యుపై చేసి రెగ్యులేట్ చేసేయమంటే అది కూడా మీరు జాగ్రత్తగా చూస్ చేయమని నా సలహా. అది థ్యాంక్ యూ స్పీకర్ సార్, థ్యాంక్ యూ మినిస్టర్ గారు. అది కూడా రాసుకున్నాను యాక్చువల్గా అధ్యక్ష. 150 గజాల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా జీవో 30 వచ్చింది అధ్యక్ష. కన్వీనియన్స్ డీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అధ్యక్ష. APL BPL ఇద్దరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే విధంగా ఇస్తున్నాం అధ్యక్ష. 150 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి APL వారికి మాత్రం కొద్దిగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాం. పేదలకు 50% తగ్గింపు అధ్యక్ష. అలా మనం ఇచ్చివ్వడం జరిగింది. అలాగే పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, బాగా డబ్బున్న వాళ్ళకి, బలవంతులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఫ్రీగా చేయమంటే మాత్రం తప్పకుండా ఎట్టి బస్సులో కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేయదు, ప్రజలు కూడా ఒప్పుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తాను తప్ప ఎవరు పడితే వాళ్ళకి చేయాలని చెప్పేసి లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అయితే పెద్దలు అడిగారు ముఖ్యంగా విశాఖపట్నం అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జోనల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు విశాఖపట్నంలో గౌరవ ఎమ్మెల్యే అందరూ కూడా చాలా ఇబ్బందితో చెప్పారు. ఎందుకంటే 2015లో ఇచ్చినటువంటి డీమ్ టు బి అంటే డెల్ట్ యాజ్ కన్వెన్స్ డీడ్ అని చెప్పి రాసున్నది కూడా కన్వెన్స్ డీడ్ అవ్వలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష. ఇది డిసెంబర్ 3వ వారంలో పెట్టినటువంటి మీటింగ్ అధ్యక్ష. దాని తర్వాత మేము ఎన్నో జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అది కలెక్టరేట్లో ఉంది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ఈ 21వ తేదీన జేసీల మీటింగ్కి పెట్టారు అధ్యక్ష. ఇవి వీళ్ళని త్వరగా తప్పకుండా అది కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. ఏదైతే వెంకటరావు గారు చెప్పారో దాన్ని కూడా మేము తప్పకుండా క్షేత్రస్థాయిలో ఏదో చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, తప్పకుండా మీ దృష్టికి ఏమన్నా, ఎందుకంటే గణబాబు గారు ఐడియా ఇచ్చారు అధ్యక్ష, మాకు ఇక్కడ ఎమ్మెల్యే అందరూ మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే జీఓఎం వేసాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గత పరిపాలనలో గత ముఖ్యమంత్రి యొక్క అనువాయులందరూ కూడా ఎలా అయితే అన్యాక్రాంతం చేశారో వాటిపైన అధ్యయనం చేయడం కోసం ఈ రాబోయే రోజుల్లో పేదలకి ఎలా మనం మంచి పరిష్కార మార్గం చూపిస్తే వారికి మంచి జీవన పరిమాణం ఇవ్వగలమో అని చెప్పేసి ఒక జీఓఎం వేసాం అధ్యక్ష. దాంట్లో నేను చైర్మన్గా ఉంటూ ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన
ఎంఏయుడి మినిస్టర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, ఫరూక్ గారు, అలా ఇండస్ట్రీస్ మంత్రి గారు 5 కూడా సభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు సాయంత్రం 3ంటికి ఆ మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష, ఫస్ట్ మీటింగ్. దాని తర్వాత ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టుకోవడం కాబట్టి మనకి రేపు అయిపోతుంది కాబట్టి కుదరట్లేదు. కాబట్టి త్వరలో ప్రతి జోన్లో కూడా ఇవి పెట్టుకుంటూ ఉంటాం. ఈ జిఓఎంలో కూడా తప్పకుండా ఏదైతే ఈ సభ్యులు చెప్పారో ఈ సవరణ గురించి కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా గతంలో ఒక అవకాశం ఇచ్చింది, ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తూ ఉంటుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది. 55 ఒక అవకాశం ఇచ్చింది, అప్పుడు వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఎప్పటికప్పుడు మాకు ఇంకా బాగుంటుంది నాకు ఆశ ఉంటుంది. అప్పటికి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేది. తప్పకుండా వారు చెప్పినవి కూడా వాళ్ళు ఎక్సెప్ట్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, ఎనీ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ మీ దృష్టిలో ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఎలాగైతే వైజాగ్లో ఉన్నటువంటి సమస్యలు పంచగ్రామ అంటే అది పిఓటి యాక్ట్, అది కంప్లీట్ డిఫరెంట్. ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఎంక్రోచ్మెంట్ ఇస్ డిఫరెంట్, పిఓటి యాక్ట్ డిఫరెంట్ అధ్యక్ష. క్రాస్ అధ్యక్ష